నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు మళ్ళీ జంపింగ్ గుబులు పట్టుకుందట. ఎస్, మీరు విన్నది నిజమే. గెలిచిన 39 సీట్లలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇంకా కంటోన్మెంట్ ప్రాంతంలో సాయన్న కూతురు లాస్యనందిత అకాల మరణంతో సికింద్రాబాద్ సీటుకి బైపోల్ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. ఇందులో ఇంకొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా హైకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ గులాబీ పార్టీలో వలసల గుబులు మొదలైందట. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన స్పీకర్ సకాలంలో స్పందించలేదని హైకోర్టుకి వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో కోర్టు తీర్పు ఎలా వస్తుంది అన్న ఉత్కంఠ మధ్య కొన్నాళ్ళు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగిపోయాయి అన్న చర్చ కూడా జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్కి ఒక టైం లిమిట్ లేదు అని, తగిన సమయంలోనే డెసిషన్ తీసుకోవాలని సూచిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. ఇది ఇప్పుడు కాంగ్రెస్కి కలిసి వచ్చిన అంశం అనే చెప్పాలి. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా చల్లబడిపోయిందట. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా హైకోర్టు వేటు వేస్తుంది అన్న ధీమాలో ఉన్న బీఆర్ఎస్కు తీర్పు నిరాశ కలిగించిందట. దీంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ వలసలు మొదలవుతాయి అన్న ప్రచారం కూడా మొదలైంది. ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో కేటీఆర్ చుట్టూ తిరిగేవారే తమతో టచ్లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవటానికి తోడు త్వరలో మరిన్ని వలసలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారట. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారా అని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అటు హరీష్ రావు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారట. ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో 2 ఏళ్లు గడిస్తే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పుతోందట బీఆర్ఎస్ నాయకత్వం. ఈ మధ్య పొలిటికల్గా యాక్టివ్ అయిన కవిత కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారిని చేజారిపోనివ్వకుండా ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే పార్టీ క్యాడర్ అంతా నీరుగారిపోతుందని ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్ వారిని కాపాడుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తోందట. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఖాళీ కాబోతున్న 4 స్థానాల్లో 3 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కి రాబోతుంది. అయితే ఆ ఒక్క సీటును కూడా బీఆర్ఎస్కి దక్కనివ్వకుండా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందట. అంతలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేయాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వ్యూహం మరి ఫలిస్తోందా? బీఆర్ఎస్ బుజ్జగింపులు వర్కౌట్ అవుతాయా అన్నది చూడాలి. మరి మొత్తానికి గతంలో అనుకున్నట్టుగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళతారు అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. అందులో కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళని బీఆర్ఎస్ కాపాడుకోగలుగుతుందా, మరి వాళ్ళు తిరిగి కాంగ్రెస్లోకి వెళతారా లేదా అన్నది చూడాలి. ఇందులో ఇంకొంతమంది మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి కూటమిలోకి వెళ్ళాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయట. అంటే టీడీపీలోకి వెళ్ళాలి అని చెప్పి తెలంగాణలో కూడా టీడీపీని యాక్టివ్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపుతోంది. అటు టీడీపీ, ఇటు బీజేపీ, ఇటు జనసేన 3 పార్టీలు కలిసి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నాయి అనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీకి వెళ్లే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. బట్ వాళ్ళు టీడీపీకి వెళ్ళినా కాంగ్రెస్కి వెళ్ళినా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆ ఒక్క సీటు కూడా గెలవటం అనేది ఖచ్చితంగా కష్టంగా మారుతుంది. మరి ఈ క్రమంలో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఏం చేయబోతున్నారు? కవిత ఆలోచనలు ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి. ఇంకో మాట ఏంటంటే, కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైపోయి ఉన్నారు కదా. ఆయన త్వరలోనే ఈ జనవరి 1 నుంచి కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్స్తో రంగంలోకి దిగబోతున్నారట.
మరి లెట్స్ సీ ఏం జరగబోతుంది బీఆర్ఎస్ పార్టీలో అన్నది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలు మారతారా లేదా అన్నది కూడా కొన్ని రోజుల్లో తేలిపోనుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.